మా భాషగా కూడా ఎత్తవచ్చు, మా అమ్మగారు కూడా ఏం పర్లేదు, ఎవరు అభ్యంతరం లేదు. కుమారాంటి గారు నేను చూశాను, మీరు ఒకవేళ కాదంటే వీడియో నా దగ్గర వేసి చూపించేస్తాను. నేను ఎత్తలేదంటే నాకు తెలియదండి, దేవుడు నెలవు వచ్చినాక ప్రవశంతో చేస్తాను నాకు తెలియదు అంటే వీడికి మన దగ్గర ఉంది, రికార్డ్ చేసినవి కూడా ఉన్నాయి. ఒకరోజు చక్కగా బాగా ఆపేసి మొత్తం చూపించేస్తాను. ఎవరెవరు ప్రవశించారో, ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారో, ఎవరెవరు ఏ విధంగా దేవుడి సన్నిధిలో ఆనందాన్ని అనుభవించారో. దేవుడికి స్తోత్రం. అది ఆనందాన్ని అనుభవించిన దినము. ఏ దినం అది? ఏ దినము? ఆ దినము ఆనందాన్ని అనుభవించిన దినము. దేవుడికి స్తోత్రం. వారందరూ ఆనందాన్ని అనుభవించారు కాబట్టి యెరూషలేములో కాపురం ఉన్నారంటే. దేవుడికి స్తోత్రం. ఆనందాన్ని అనుభవించారు కాబట్టి యెరూషలేములో కాపురం ఉన్నారు. యెరూషలేము తూర్పు ప్రాంతంలో దేవుని వేరును ఆశ్రయించారు, దేవుని వేరును పెట్టుకున్నారు. దేవుని యొక్క నీతి సూర్యుడు ఉదయించిన సందర్భాన్ని వీరిని అనుభవించారు. దేవుని మాటలు, దేవుని యొక్క రాజ్యము దేంతో లేదు, నోటి మాటలతో కానీ, అన్నపానములతో కానీ, వస్త్రములతో కానీ, ఆస్తి పాస్తులతో కానీ, ఇంకా రాజు కిరీటాలతో కానీ, బళ్ళెములతో కానీ, కర్రలతో కానీ, ఎవరి కొట్లాటలతో కానీ, ఇంకా అసూయతో, కక్షతో, ద్వేషాలతో లేదు. కానీ దేవుని రాజ్యం దేంతో ఉంది? దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఇట్టి ఆత్మను పొందుకున్నటువంటి వీరు దేవుని వారు చాలా ప్రేమించారని అర్థమవుతుంది. దేవుని భక్తిగా యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు అంటే, అయ్యారు మీరు చాలా స్వార్థంగా బోధ చేస్తున్నారంటే నాకు అర్థమవుతుంది. అంటే ఎవరి మీదకైతే దేవునాత్మ వచ్చిందో వాళ్ళే భక్తులా? మరి వెనకతలో మేము చాలా మంది ఉన్నాం కదా, వెనకతలా మేము చాలా మంది ఉన్నాము, వాళ్ళతో పాటు మేము కూడా. మరి మా దగ్గర దేవునాత్మ లేదా? ఉంది. కానీ కొంతమందికి లోపల ఉంటుంది, లోపల ఉండి ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. లోపల వారు ఉండి ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కొంతమంది ఏమో బయటకు వస్తూ ఉంటుంది. అంటే మీరు ఏమనుకోవాలంటే నేను స్పష్టంగా చెప్పాను సార్. మీరు ఏమనుకోవాలంటే స్పష్టంగా చెప్తాను. యేసుప్రభు శిష్యులు తోమా ఉన్నాడు. యేసుప్రభు శిష్యులు ఎవరున్నారు? ఎవరు చెప్పండి కదా? తోమా ఉన్నాడు. ఈ శిష్యులందరూ కూడా అరే యేసుప్రభు శిలువ మీద మరణించి చేతిలో గాయాలు పట్టుబడి, మేకులు పట్టుబడి, కాళ్ళకి మేకులు పట్టుబడి, బక్కలో బల్లెంతో గొడవపడి ఇన్ని సందర్భాలు జరిగినాయి. మరి మనలో కొంతమందినే చూసాం, మనం కొంతమంది చూడలేకపోయాం. మనందరం పదాలకి పారిపోయాం. ఏమైపోయాం? మనలో పట్టుకుని చీల్చేస్తామని పారిపోయాం మనం. మరి దేవుని యొక్క ఉన్న మనమే ఆయన యొక్క చివరి దినాలు మనం చూడలేకపోయాం. అయితే మన గురువు గారిని ఇలా కుట్టేశారట, ఇలా తన్నేశారట, ఇలా ఈడ్ చేశారట, సిలువ ఎక్కించారట బాబు మన గురువుని. చేతుల్లో మేలు కూడా కొట్టారట, కాళ్ళ మేలు కూడా కొట్టారట, చేతులు చెరకు కూడా ఇచ్చారట బాబు మన గురువుని. అంటే ఇలా అనుకుంటున్నారు ఒకరు. ఆ క్షణం నేను నా బాబు యేసుప్రభులు నేను ఎక్కేవాడు అని ఒక అనుకున్నాను. ఎవరికి అనుకుంటున్నాను. నేను కూడా ఆ సమయంలో నేనుంటే నేను సిలువ ఎక్కేవాడు అనుకుంటున్నాను. ఈ రోజుల్లో మనం కూడా త్యాగం చేసేస్తాం. మనం కూడా అంతటి త్యాగశీలు. మనం అంతటి త్యాగశీలు. అసలు యేసు ప్రభుత్వం నేను ఉంటేనండి, నువ్వు ఆగేసారి నేను దాని అంతా బాగా మోసేస్తున్నాను అటువంటి జనాంగం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ విధంగా శ్రద్ధ వస్తుంటే యేసు ప్రభు ఆరోహణం అయిపోయి
దాటిపోయిన తర్వాత ఈ శిష్యుడి మీద ఉన్నటువంటి ప్రేమ, శిష్యుడి మీద ఉన్నటువంటి అభిమానం, శిష్యుడి మీద ఉన్నటువంటి ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి భావం, అరే పాడైపోయిన పేరుని శిష్యుడిగా తయారు చేశాను, ఆడు ఏం చేస్తున్నాడు ఏంటో ఒకసారి వాడితో మాట్లాడవద్దు అని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అక్కడక్కడ ఆరోపణ వీళ్ళతో మాట్లాడడం ప్రారంభించింది. అక్కడక్కడ చూసుకున్న వారు వీళ్ళకి ప్రత్యక్షమై, బాబు నేను ఉన్నాను, నువ్వు భయపడవద్దు, ముందుకు సాగు అని ఈ విధంగా చెప్తా వస్తూ ఉంటే ఇందులో మానవుడు కూడా ఉన్నాడు. ఇందులో మానవుడు ఒకడున్నాడు, తోమ. అరే అసలు యేసు ప్రభు చచ్చిపోయాడు, అసలు యేసు ప్రభు చచ్చిపోయాడు, ఆయన అసలు ఎక్కడెక్కడ ఉన్నాడు, కళ్ళలో వెళ్ళిపోయాడు, ఈయన డూప్లికేట్ యేసు ప్రభు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ యేసు ప్రభు ఏ యేసు ప్రభు? ఈ యేసు ప్రభు డూప్లికేట్ యేసు ప్రభు అంటే ఒరిజినల్ యేసు ప్రభు అయితే నాకు కనబడమని చెప్తాను. నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆయన శిష్యుడు కదా. ఆయన ఎక్కడ ఉండదో తెలుసు, ఆయన కళ్ళు తెలుసు, ఆయన జుట్టు తెలుసు, ఆయన అంగీ తెలుసు, ఆయన నడక తెలుసు, ఆయన పాదం తెలుసు. ఎందుకంటే ఆయన పక్కనే నేను కూర్చున్నాను సుమా, నేను ఎక్కడో లేను. ఆయన స్వార్థ చేస్తున్నా, ఆయన పక్కనే ఉన్నాను. ఆయన కాలం ఈ వేడి ఎట్టుంటే కూడా నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన చేతులు ఏవి ఎలా ఉంటే కూడా నాకు తెలుసు. ఎవరంటుంది? ఎవరంటున్నాడు? తోమ. ఆయన చేతులు ఏవి ఎలా ఉంటే నాకు తెలుసు. ఈయన డూప్లికేట్ యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు? ఈయన డూప్లికేట్ యేసు ప్రభు. ఒకవేళ ఒరిజినల్ యేసు ప్రభు అయితే ఎవరైతే అయితే మన దగ్గర చాలా దూరం ఉంది. తూర్పుకి పడమనుకున్నట్టు దూరం ఉంది. అయితే అంటే ఒకవేళ ఒరిజినల్ యేసు ప్రభు అయితే ఆయన చేయి చూపించమా, ఆయన చేయి చూపించమా సార్. ఈయన హృదయంలో ఏం ఆలోచన అండి? ఎవరితో పోరాటం, ఎవరితో మాట్లాడాల? హృదయ ఆలోచన ఏంటి? సందర్భం హృదయంలో ఒకటే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇదంతా నిజమైతే, ఇదంతా యథార్థ అయితే, ఇదంతా ఖచ్చితమైనదైతే ఒక్కసారి నా నీళ్ళు గాలిలో పెట్టి చూస్తే నేను అప్పుడు నమ్ముతా. ఎప్పుడు నమ్ముతాడు? ఎప్పుడు నమ్ముతాడు? ఇంకా ఇప్పుడు కూడా గాయాన్ని పొడిసేవాడే ఉన్నావా? ఇంకా గాయాన్ని ఏడు పెట్టేవాడే ఉన్నావా? ఇంకా గాయాన్ని, గాయంలో ఉన్న రక్తాన్ని ఇంకా నీ కళ్ళతో చూడాలని నీకు ఆశ ఉంది. అవునా? ఇలాంటి అపరామకులు ఆలోచన ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు, ఆ దినాల్లో ఉన్నారు, ఈ దినాల్లో కూడా. అందుకని యేసు ప్రభువు ఎందుకు ప్రత్యక్షమవుతూ ఉంటారంటే విశ్వాసాన్ని బలపరచడానికి. చూడవయ్యా నీ కొరకే నేను, చూడవయ్యా నీ కొరకే నేను. నా అసలు మేకులు, గాయం పర్లేదు, ఏం తగ్గవచ్చు, నేనేమన్నా పరీక్షించవచ్చు, నేనేమన్నా పరిశోధించవచ్చు, నేనేమన్నా. నిన్ను కన్నా తండ్రి నేను, నిన్ను పెంచిన తండ్రి నేను, నిన్ను బాగు చేసిన తండ్రి నేను. చూడొచ్చు, నేనే అవునో కాదో నీకు అనుమానం ఉంది కదా, ఉందా? ఏళ్ళు పెట్టి చూసినంత వరకు మనోడు మీద పట్ల. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏళ్ళు పెట్టి బయటికి తీసినంత వరకు మన మీద పట్టలేదండి. అప్పుడు కాలకు పడి అయ్యా చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి పరిపూర్ణంగా హృదయంలోకి చేర్చుకుంటే దేవుడు తిరిగి వస్తాడు. దేవుని మాట వినిపిస్తుంది, దేవుని స్వరం వినిపిస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైన స్థితి, ఘనస్థితి, ఎంత ఘనమైన వాడు నిజరూపంలో కనబడుతూ ఉంటుంది. అందుకనే ఈ అపనామకాన్ని పోగొట్టడానికి, దేవుని ఆత్మరూపంగా మనుషుల మీదకి వచ్చి ప్రవచించాలని చేసి మనుషుల్లో ఉన్నటువంటి అపనమ్మకాన్ని నమ్మకపరచడానికి దేవుని స్తోత్రం. దేవుని
అవిశ్వాసాన్ని విశ్వాసం కలుగు చేయడానికి, నమ్మకాన్ని కలుగు చేయడానికి, ఇంకా దేవుని పిల్లలైన వారిని బలపరచడానికి, అటు ఇటు ఉన్నటువంటి వారిని ఒక నియమంలో స్థిరపరచడానికి ఇలాంటి సూచక్రియలు మన మధ్య జరిగిస్తూ ఉంటాడు. ఒకవేళ పొరపాటున 3 రోజులు కనుక ప్రార్థన చేయగా దెయ్యమో దేవునాత్మ రాలేదనుకోండి, అనుకున్నాం, మనలో మనం అనుకున్నాం, దేవునాత్మ ప్రవచన కానీ దెయ్యం కానీ రాలేదనుకోండి, మనం 2వ తరం అయిపోతాం. ఏ తరం అయిపోతాం? ఆయన 1వ తరం అయితే మనం 2వ తరం అయిపోతాం. అదే సంవత్సరం ఉన్న దినాల్లో అబ్బా ఈ చోటాలు గుళ్ళేవాళ్ళండి, ఎగిరేవాళ్ళండి, పడేవాళ్ళండి, అబ్బా పండగ అంటే ఆ పండగ అండి, పస్కా పండగ అంటే ఆ పండుగ అండి, ఈ పండగ ఏం పండగ అండి, ఈ పాలంటే గాలి పండగ అండి, ఈ పాలన ఏ పండగ ఇది? ఇదంతా ఉద్రేకమైన పండగ అండి, ఇదంతా ఏదో ఆచారమైన పండగ అండి, ఇదంతా ఏదో పూర్వకమైన పండగ అండి, ఇదంతా కావాలని ఆళ్ళు పెడుతున్నాడు కాబట్టి మేము పెడుతున్నాం పండగ అండి ఇది. అవునా? అందుకనే యేసుప్రభువుకి ముందే తెలుసు, బాబు నేను కనుక వెళ్ళి ఎంత మాట్లాడకపోతే ఏదో కుడుతుందా ఆవగిస్తుందా, ఆ లోపల కొంచెం ఉంటుంది, ఏది ఆవగింత ఉంటుంది అనమాట, ఇంత ఎక్కడో ఉంటుంది. ఆ ఉన్న కాస్త కూడా జారిపోతుంది, జారిపోతుంది. వచ్చే సంవత్సరం నుంచి ఏకాంత ప్రార్థనలు మళ్ళీ ఏకాంత ప్రార్థన ఇక్కడ ఆయన పెట్టుకొని నీకు అవసరం. నువ్వు వెళ్ళామంటే దంచాలి, నువ్వు వెళ్ళామంటే నీకు సంతాలు. ఏకాంత ప్రార్థనకి వెళ్తే ఆరోగ్యం కావాలి, ఏకాంత ప్రార్థనకి వెళ్తే సమాధానం కావాలి, ఏకాంత ప్రార్థనకి వెళ్తే మార్పు రావాలి, ఏకాంత ప్రార్థనకి వెళ్తే దేవుడు ప్రత్యక్షం అవ్వాలి, ఏకాంత ప్రార్థనకి వెళ్తే దర్శనం పొందుకోవాలి, ఏకాంత ప్రార్థనకి వెళ్తే స్వయం వినాలి, ఏకాంత ప్రార్థనకి వెళ్తే పూర్తిండి దేవుడు వచ్చి దేవునాత్మలో మాట్లాడాలి. అది ఏకాంత ప్రార్థన. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఇలాంటి వారందరినీ అవిశ్వాసంగా అపనమ్మకంలో ఉన్న వారి కొరకై దేవునాత్మ వచ్చి మిమ్మల్ని బలపరచడానికే నేను వచ్చా. దేవుడికి స్తోత్రం. దేవునాత్మ వచ్చి మంచి ప్రవచనం, మంచి వాగ్దానం వచ్చి బంధకంలో ఉన్న వారిని విడిపిస్తాను. ఆ మాట విన్నవారు చాలా మంది ఉన్నారు. దేవునాత్మ వచ్చి ప్రవచించాడు ప్రవచనం, బంధకంలో ఉన్న వారిని విడిపిస్తా. ఎవరైతే నీతితో, న్యాయంతో, యథార్థతో, మంచి మనస్సాక్షితో, అపనమ్మకంతో కాక, అవిశ్వాసంతో కాక, నిష్ఠూరంతో కాక, ఎలాంటి చెడు ఆలోచనతో కాక, మన కోరికలు ఎవరైతే నన్ను వేడుకుంటారో, మనసు పూర్తిగా ఎవరైతే నా వైపు చూసి ప్రాణపడుతూ ఉంటారో, ఎవరైతే మనసు పూర్తి నన్ను కొయ్యాడుకుంటూ ఉంటారో, వారిని బంధకంలో నుంచి విడిపిస్తాను. మనుషులు బంధకాలు లేవండి, ఎన్నో బంధకాలు. దేవుడు తెలుసు ఏ వ్యక్తి ఏ బంధకంలో బంధించబడి ఉన్నాడు, ఏ హృదయమో ఏ బంధకంలో బంధించబడి ఉందో, ఏ ఒక్క వ్యక్తి ఏ బంధకంలో బంధించబడి ఉన్నాడో దేవానికి దేవుడికి తెలుసండి, నీకు నాకు తెలియదు. హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, హృదయంలో ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి, హృదయం ఎంతో వేదన ఉంటుంది, హృదయం ఎంతో దుఃఖం ఉంటుంది, హృదయంలో ఎంతో నిష్ఠూరం ఉంటుంది. ఆ ప్రతిదాన్ని బంధకాన్ని విడిపించేవాడు సృష్టికర్త దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, ఆ కాలంలో ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చినటువంటి భక్తులుగా యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. యెరూషలేము క్షేమానికి సూచన, యెరూషలేము సమాధానానికి సూచన, యెరూషలేము నెమ్మదికి సూచన, యెరూషలేము వెలుగుకు సూచన, యెరూషలేము దొడ్డిన ఇల్లు అనేటువంటి సందర్భం, సమృద్ధి అనేటువంటి సందర్భం. ప్రతిదీ కూడా
నక్షత్రం పుట్టింది. యేసు ప్రభు పుట్టినప్పుడు, యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దిక్కున యెరూషలేము ప్రాంతంలో బెత్లెహేము పురంలో బాలుడు దక్షిణ భాగంలో జనించిన రోజున తూర్పు దిక్కు నుండి చుక్క ఆకాశం పైకి లేచింది. దేవుడికి స్తోత్రం. ఇదే మీకు ఆనవాలు. ఈ ఆనవాలు ఇదే మీకు ఆనవాలు. తూర్పు దిక్కున నక్షత్రం కనబడుతూ ఉంటది. ఆ నక్షత్రాన్ని వెంబడించి ఎవరైతే ఆ శిష్యుని దగ్గరికి వెళ్తారో ఆ నక్షత్రమే శిష్యుని దగ్గర మార్గం చూపిస్తూ ఉంటుంది. ఆ నక్షత్రమే యేసు ప్రభు యొక్క పాద దగ్గరికి, ఎవరి దగ్గరికి? యేసు ప్రభు పుట్టినటువంటి ఆ యొక్క తొట్టె పశువుల పాద దగ్గరికి నీకు దారి చూపిస్తుంది. పశువుల పాక నీచమైన స్థలానికి సాదృశ్యం. పశువుల పాక అపవిత్రత సాదృశ్యం. పశువుల పాక చెడు వాసన అపవిత్రత సాదృశ్యం. అలాంటి సాదృశ్యాన్ని హృదయాన్ని చూపిస్తూ ఉన్నాం. నీ హృదయంలో ఎలాంటి అపవిత్రత ఉండొచ్చు, ఎలాంటి బలహీనత ఉండొచ్చు, ఎలాంటి వేదన ఉండొచ్చు, ఎలాంటి దుఃఖం ఉండొచ్చు, ఎలాంటి సందర్భంలో బంధువులని బంధింపబడి ఉండవచ్చు. ఆ నక్షత్రాన్ని చూసి ఆ శిష్యుల దగ్గరికి ఎవరైతే వెళ్తారో వారు ఏమయ్యారో తెలుసా? శిష్యుల దగ్గరికి వెళ్ళిన ఏమయ్యారంటే అక్కడ కూర్చొని ఏసయ్యా ఎందుకు పుట్టావయ్యా ఈ లోకం అన్నారా? ఎందుకు వచ్చావయ్యా అన్నారా? వాళ్ళు చూసి ఆ శిష్యుని చూసి ఆనందభరితులైపోయారంటే సంతోషం సంతోషం. నా కొరకే అవతరించారు ఆయన, నన్ను బాగు చేయడానికి వచ్చారు ఆయన, నా కుటుంబాన్ని బాగు చేయడానికి వచ్చారు ఆయన, నా బ్రతుకులను బాగు చేయడానికి వచ్చారు ఆయన, సుఖ సంతోషంగా వచ్చారు ఆయన. ఎవరి దగ్గర నుంచి ఎవరు అన్నారు? ఎవరి దగ్గర నుంచి ఎవరు మాట్లాడినారు? జ్ఞానులు మొదలుకొని పశువులను మేపుకున్నటువంటి కాపలు వాడు అన్నారండి. దేవునికి స్తోత్రం. జ్ఞానులు, ఉన్నతమైన స్థాయి వారు, విద్యావంతులు, మంచి విద్య అనుభవించినటువంటి ప్రజలు, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత జరగబోయేది కూడా చెప్పేవాళ్ళు. అవునా? అవునండి. ఇంకా 10 సంవత్సరాల తర్వాత అండి ఈ సముద్రం అంతా పొంగిపోయి ఈ ప్రాంతాలన్నీ నేలమట్టం అయిపోతాయండి అని చెప్పారు ఒక ఆయన, ఒక జ్ఞాని. అది ఉంది. శాస్త్రీయాలు ఏదైనా చెప్తూ వస్తారు. కొంచెం తుఫాన్ వస్తుందని ఎక్కడ నుంచి ఎవరు చెప్పారు? తుఫాన్ వస్తుందని ఎవరు చెప్పారు? మనోళ్ళు చెప్తూ ఉంటాం. పక్క నుంచి అమెరికా నుంచి వాళ్ళు కూడా చెప్పారు. అలా పక్కన ఉన్నారు. మనకి సముద్రంలో వచ్చి తొమ్మిది చూసారా? సముద్రం దగ్గరికి వెళ్ళి అలలో వాళ్ళు మొత్తం చూసి చెప్పారు? చెప్పలేదు. ఎక్కడో అమెరికా ఉన్నవాడు శాస్త్రవాది చెప్పాడు, బుద్ధు తుఫాన్ వస్తుంది, ఆ ప్రాంతం అంతా జాగ్రత్త పడమని అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానులు అంటే వాళ్ళు జరగబోయే విధంగానే చెప్పేవాళ్ళు జ్ఞానులు. కానీ అలాంటి వారు కూడా వచ్చి నీవే మా రక్షకుడివి, నీవే మా విమోచకుడివి, నీవే మమ్మల్ని బాగు చేసేవాడివి అన్నాడు కదా. అంత స్పష్టత ఇచ్చాడు. అందుకనే అంటున్నాడు, ఆ కాలంలో ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చినటువంటి భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. ఎలాంటి జనాలు కాపురం ఉన్నారంటే ఎవరైతే అభ్యర్థులు నచ్చారు, ఎవరైతే ఆ యొక్క ప్రార్థన సహవాసంలో పాల్గొని మద్దతు వచ్చారు, ఎవరైతే నీతి సూర్యుడిని ధరించుకున్నారు, ఎవరైతే దేవుని ఆత్మను పొందారు, ఎవరైతే హృదయపూర్వక దేవుని ఆహ్వానించారు, ప్రార్థన చేస్తున్నారు, వారందరూ కూడా యెరూషలేములో కాపురం ఉన్నారు. ఏమండి? ఇప్పుడు మనం కూడా యెరూషలేములో కాపురం పెట్టాలి కదా యెరూషలేములో. ఎందుకంటే ప్రార్థనలో వచ్చాం కాబట్టి యెరూషలేములో కాపురం పెట్టాలి. వాళ్ళు భక్తి గల జనులు, యూదులు,
ప్రార్థన వచ్చారు కాబట్టి ఇష్టంలో కాపురం పెట్టారు. నెమ్మది, సుఖము, శాంతి, ఏ గొడవలు లేవు వాళ్ళకి. వాళ్ళకి ఆ యుగంలో ఏ గొడవలు లేవు, ఏ ద్వేషాలు లేవు, ఎవరైనా ఎవరు సొంతం లేదు. అప్పటి నుంచి ప్రార్థన పెట్టి బయటకు వచ్చిన దినముల నుంచి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వారందరూ కూడా ప్రార్థన పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాతే యెరూషలేములో కాపురం ఉన్నారు. 2014 సంవత్సరం అంతా తరపుకు తిరిగాము. 2016 సంవత్సరం అంతా కూడా గొడవలతోనే కొనసాగించాం, ద్వేషాలతోనే కొనసాగించాం, కక్షతోనే కొనసాగించాం. అప్పుడు చెప్తాను, ఏదో సందర్భాన్ని మునిగి తేలుతూ పదమో మెట్టలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. పదమో మెట్టలు ఎన్నింటిలో కూడా అనుభవించుకుంటూ వచ్చావు. కానీ 2015 సంవత్సరంలో ఎవరు పెట్టారు? 2015 సంవత్సరంలో దేవుడి సన్నిధిలో బయటకు వచ్చాం. 2015 సంవత్సరంలో దేవుడిని ఆహ్వానించాం, దేవుడిని దర్శించాడు, దేవుడిని కనుగొన్నాడు. 2015 సంవత్సరంలో దేవుడికి అనుకూలంగా కూడా నడవాలి కదా. నడవద్దండి, అందరూ నడుద్దాం. ఎవరు కక్షలు వద్దు, క్రోధాలు వద్దు, భేదాలు వద్దు, సత్పంతులు వద్దు, అసమాధానం వద్దు. ఏ కుటుంబాలు ఎలాంటి అయితే బంధకములు ఉన్నాయో ఎవరికి స్తోత్రం తప్పకుండా. ఏ కుటుంబంలో అయితే బంధకములు ఉన్నాయో బంధకములను విడిపించడానికే నేను వచ్చాను అని వాగ్దానం చెప్పిన ప్రభువు ప్రతి కుటుంబం బంధకాలు కూడా తీర్చడానికి సంస్థతో ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా కుటుంబాన్ని రండి. ప్రభువా, నా కుటుంబాన్ని దర్శించండి. ప్రభువా, నాతో మాట్లాడిన దేవుడు ఆయన. నా కుటుంబంలో ఎలాంటి బంధకం ఉన్నది, నా కుటుంబంలో ఎలాంటి వేదన ఉన్నది, నా కుటుంబంలో ఎలాంటి దుఃఖం ఉన్నది, నా కుటుంబంలో ఎలాంటి అవమానం ఉన్నది, ఎంతకాలం ఆయన నాకు బ్రతుకు. అయ్యా, నూతన సంవత్సరం మనం ప్రవేశపెట్టారు ఆయన. అందరూ ప్రార్థన చేద్దాం. మోకరించి ఎలాంటి బంధకాలైతే నేను చుట్టుముట్టి నేను ఏడుపుస్తూ ఉన్నాయో, ఎలాంటి బంధకాలైతే నేను దుర్మడుతూ ఉన్నాయో, ఏ బంధకంలో నీవు కృంగి కృషించి నిష్ఠూరు ప్రవేశిస్తూ ఉన్నావో, మోకరించి ప్రార్థన చేయ.